నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యూట్యూబర్ కమ్ ప్రమోటర్ తెలుగు టీ టాక్స్. ఈ పేరు నాకు తెలిసి చాలా మంది వినే ఉంటారు. ఎవరైతే ఈ ప్రమోషనల్ వీడియోస్ అదేవిధంగా యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎక్కువగా కనబడుతూ ఉంటారు. సో అతని పేరే కుసుమ్ గంజి. సో అతను మన ముందున్నారు, ఆయనతో మాట్లాడు. హలో గోపి, ఎలా ఉన్నావు? చాలా బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. నీకు కలుద్దామనే వచ్చా. వర్షం పడుతుంది, 2 days నుంచి కాల్ చేస్తున్నారు, సరే డిలే చేస్తున్నారు. రైట్, అసలు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? డైరెక్ట్ క్వశ్చన్ అది. ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? ఏం లేదు, జీవితం అంతా సంక్రాంతికి పోయి ఒక రూమ్ లో కూర్చొని ఉన్నాను. ఓకే, జేబులో మహా అయితే 100 రూపాయలు ఉంటాయేమో. అలా అని చెప్పి లేనుండి కాదు, లేదా చదువులేదు కాదు, చాదగా కాదు, ఫ్లాప్ అయ్యి కూర్చొని ఉంటే 2 ఫ్రెండ్స్ వచ్చారు. ఒకరి పేరు లావణ్య, ఒకరి పేరు శశి. అలా కూర్చోవడం తప్పురా అబ్బాయి, పని చేసుకోవాలి, డబ్బులు వస్తాయి అన్నారు. ఏం పని చేయాలో చెప్పండి అదే అన్నాను. ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయి, నా దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి 7,000 ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పాడు మా ఫ్రెండ్ శశిల్. అబ్బాయి పేరు, అబ్బాయిదే ఛానల్ క్రియేటివ్ నైట్స్ దాని పేరు. అది బంద్ అయిపోయి చాలా ఏళ్ళు అయింది అది. సో అంటే దాంట్లో వాయిస్ ఓవర్ చాలు అన్నారు. ఆ వాయిస్ ఓవర్ ఒక రోజంతా ఇచ్చాను రాక. ఇస్తే అది పొద్దున్నకి సూపర్ హిట్ అయింది. ఓహో టాలెంట్ ఉంది మనలో అని అనుకున్నాను, కానీ తర్వాత నమ్మలేకపోయాను. అలా స్టార్ట్ అయింది ఈ జర్నీ. రైట్, ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ వస్తే ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు? సో నేను ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య కుకట్పల్లిలో చేశాను. చేశాక మీలాంటి ఫ్రెండ్ ఒక అబ్బాయి, ఎన్ఆర్ఐ అబ్బాయి, ఎందుకు వచ్చాడో తెలియదు, అబ్బాయి పేరు సన్నీ. ఓకే, వచ్చాడు. వచ్చి అరే ఇండియాలో ఏం చదువుతారా, బీటెక్, ఆస్ట్రేలియా రారా అన్నాడు. వాడు ఇంగ్లీష్ లో చెప్పాడు. ఆస్ట్రేలియా అన్నాడు. నేను ఇంటికి వచ్చి మా డాడీకి చెప్పా, ఏ బుద్ధుందారా, ఎంటెక్లు అది అయిపోయాక వెళ్తారు, బీటెక్ అయిపోయాక వెళ్తారు, మాస్టర్స్ చేయడానికి వెళ్తారంటే, లేదు డాడీ నేను వెళ్ళాలి, అసలు ఇరగదీసేస్తాను అన్నాను. అలా స్టార్ట్ అయింది. ఆస్ట్రేలియాలో బీటెక్ చేశాను, మెల్బోర్న్ లో ఉన్నాను, అక్కడే కొన్ని రోజులు జాబ్ చేశాను. తర్వాత హైదరాబాద్ వచ్చాను. అలా చేసినప్పుడు నాకు, మీకు తెలిసిందే అందరికీ, అంటే నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది, వైఎస్ జగన్ నన్ను చదివించారు. సగం ఫీజు ఆయన కట్టారు, సగం ఫీజు మా డాడీ కట్టారు. ఎవరు? వైఎస్ జగన్. వైఎస్ జగన్ గారు. జగన్ గారికి మీకు ఏంటి సంబంధం? ఇట్లానే నేను ఎయిర్పోర్ట్ లో వెళ్తున్నాను, ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంది. వైఎస్ జగన్ గారికి ఏమి ఎంపీ కాదు, ఏమీ కాదు. వైఎస్ జగన్ గారు, షర్మిల గారు, వాళ్ళ హస్బెండ్ రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ కుటుంబం ఆస్ట్రేలియా వెళ్తున్నారు. లక్కీలీ నేను పిల్లబచ్చాలాగా పక్కనే మూలనే ఉన్నా, ఎవరేం అనలేదు నన్ను. ఎక్కడికి వెళ్తున్నావు బాబు అన్నాడు. అనిల్ అంటే షర్మిల వాళ్ళ హస్బెండ్. ఓకే, అంటే ఆస్ట్రేలియా వెళ్తున్నాను సార్ ఇలా అంటే, అవునా ఏం చదువుతావు ఈ వయసులో, ఇంత చిన్న వయసులో వెళ్తున్నా అంటే, ఇట్లా బీటెక్ చేయడానికి వెళ్తున్నాను. ఏంటి అంత అంత అంటే, బాగా చదువుతాను సార్ నేను, పక్క దేశం చూసి మన దేశం వచ్చి ఇరగదీస్తాను అది ఇది అని చెప్పాను. ఉన్న నిజమే. సో వైఎస్ జగన్ గారు అన్నారు, ఎలా వెళ్తున్నావు, చాలా ఖర్చు అవుతుంది కదా అన్నారు. ఇట్లా మా డాడీ పేదవాళ్ళు అండి, మేము పొలం అమ్మాము, 6 ఎకరాలు పొలం అమ్మాను అన్నాను. 6 ఎకరాల పొలం అమ్మేవారా, మరి మిగతాది ఎట్లా రా అన్నాడు. అక్కడ వెళ్ళాక చూసుకుందాంలే సార్ అన్నాను. అలా కాదు, నెంబర్ తీసుకో, 6 months తర్వాత నాకు ఫోన్ చేయన్నారు. 6 months తర్వాత నిజంగా ఫోన్ చేశాను, ఆయన వచ్చి ఫీజు కట్టారు. ఆయన అంటే ఆయన అసిస్టెంట్, నిజంగానే వచ్చారు. ఫీజు కట్టేసి మార్క్స్ చూశారు, వెరీ గుడ్ అన్నారు. ఇండియా వచ్చాక కలు, నిన్ను మేము వాడుకుంటాం అన్నారు. బట్ నేను వాళ్ళకి వాడుకోలేదు, నన్ను ఏం చేయలేదు, బట్ చదువుకోమన్నారు మంచిగా అన్న. అంతవరకు జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఫీజు కట్టారు, నాకు ఇంతవరకు తెలియదు. రియల్లీ తెలియదు. నా వీడియోస్ అన్ని మీరు కుసుమ్ గంజి వైఎస్ జగన్ కొడితే చాలా వైరల్ వీడియోస్ వస్తాయి. ఇవే వీటి మీద కొంతమంది ట్రోల్ చేశారు, ఇది ఫేక్ చెప్తున్నాడు అని. అది నిజమండి, ఆర్టికల్స్ కూడా ఉన్నాయి సాక్షిలో, మీకు కావాలంటే పంపిస్తాను. దేనికి అంత ఆ టైంలో మీకు అలా ఎందుకు అనిపించింది ఆయనకి? నన్ను చూసి మీరు ఎట్లా పెట్టారు ఆ టైంలో ఫేస్? ఏం పెట్టలేదు, నేను మంచి పిల్లకేసి ఉన్నాను, హుడ్డీ వేసుకొని ఉన్నాను. థింగ్ ఒకటే చెప్పాను, ఆయనకి జాలి ఎక్కడ అనిపించింది అంటే, ఈడు చదివేటట్టే ఉన్నాడు కానీ వీళ్ళ డాడీ పొలం 6 ఎకరాలు అమ్మాడు. 6 ఎకరాలు అంటే ఫ్యూచర్ లో చాలా పెద్ద అమౌంట్ కదా. వీళ్ళ డాడీ ఎవరైనా అడిగారు. మా డాడీ అబ్బటే పరిచయం చేశాను, ఇట్లా మా ఫాదర్ చిన్న మేస్త్రి అండి, చదువు అంటే ఆయనకి ఇష్టం అనగానే, అరే అవునా అయితే అంకుల్ మేము హెల్ప్ చేస్తాము అని చెప్పారు. ఎవ్వరూ నమ్మలేదు. 6 నెలల తర్వాత నిజంగానే నమ్మాం. ఎంత కట్టారు? ఒక 20 లక్షలు కట్టుంటారు. అబ్బా, 20 లక్షలు కట్టారు? 20 లక్షలు మొత్తం ఆల్మోస్ట్ 80 లక్షలు అయింది నా చదువుకి. ఆయన 20 లక్షలు కట్టాడు. సూపర్, నా తెలియదు విషయం. నిజమండి ఇది. మీరు ఇంటర్వ్యూ అయిపోయాక యూట్యూబ్కి వెళ్ళి చూడండి. అండ్ మీకు కావాలంటే నేను ఆర్టికల్స్ కూడా పంపిస్తాను. నన్ను ఇండియా వచ్చాక మార్క్ లిస్ట్ ఇచ్చి పిలిచారు, పిలిచి సన్మానించి పేపర్లో పెద్ద ఆర్టికల్ వేయించారు, మంచి స్టూడెంట్ వీడు అనేసి.
ఐఎమ్ హ్యాపీ. మరి ఎందుకు అక్కడి నుంచి రిటర్న్ వచ్చి ఎందుకు వచ్చారు ఫారెన్ నుంచి? నేను ఒక్కడే ఒక కొడుకుని నేను. మా మమ్మీ డాడీ రా అంటే బాగుంటుంది, హైదరాబాద్ కానీ ఇండియాలో ఉండు, ఏదైనా చెయ్యి, నువ్వు ఏదైనా సాధించు, మేము ఏమనం నిన్ను, అడ్డు జాబ్ చేసుకో కానీ ఏమనం నేనేంటంటే కొద్దిగా క్యాపిటలిస్ట్ థింకింగ్ ఉంటుంది నాది. ఏంటంటే జాబ్ చేస్తే ఒక దగ్గర ఉంటాము, ఏదైనా పెద్ద పని చేస్తే నలుగురికి ఉపయోగపడతాము అనే థాట్ ప్రాసెస్లో నేను ఉంటాను. సో ఫస్ట్ నుంచి అదే సిద్ధాంతం నాది. సో ఏదైనా నమ్ము అంటే గుడ్డిగా నమ్మను. ఓకే, ఇది మనం క్రిస్టియన్ అన్నారు అనుకోండి, ఎందుకు క్రిస్టియన్ మనం అలా క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, అలానే అనుకొని నేను చదువుకోవడానికే వెళ్ళాను, తిరిగి వచ్చాను, జాబ్ చేశాను, మళ్ళీ జాబ్ చేయకుండా వచ్చాడు అంటారని కొన్ని 1 year జాబ్ చేశాను. జాబ్ చేశాను కొన్ని 1 year టైం పాస్ కూడా తిరిగాను, అంతా ఆస్ట్రేలియా అంతా తిరిగాను, నా డబ్బులు సంపాదనతో అంతా చేసి ఇండియా వచ్చాను. ఓకే, పెట్టిన డబ్బులు సంపాదించారా? లేదు, అయ్యా సంపాదించలేదు. మా డాడీ అదే ఫీల్ అవుతారు. ఎందుకంటే మధ్యలో చాలా థింగ్స్ జరిగినాయి. ఒకటి బ్రేకప్ జరిగింది, సెకండ్ వచ్చి కరోనా వచ్చింది, థర్డ్ వచ్చి ఒక ట్రయల్ చేశాను, బిజినెస్ ఫ్లాప్ అయింది. సో 3 నా తప్పులే, స్వయం అది అంటారు కదా, అది అనమాట. ఓకే, బ్రేకప్ అమెరికా అమ్మాయినా? కాదు, ఇండియా అమ్మాయి. అమ్మాయి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ టాపిక్ చెప్పలేను. కరోనా అప్పుడు ఏం బిజినెస్ పెట్టి లాస్ అయ్యారు? ఓకే, కరోనా అప్పుడు నేను బిజినెస్ పెట్టింది వచ్చేసి ఒక పెద్ద జిమ్ పెట్టాను, ఒక స్కూల్ పెట్టాను. స్కూల్ వచ్చేసి రూబిక్స్ నేర్పించే స్కూల్, మెమరీ ట్రైనింగ్. నేను ఫస్ట్ నుంచి మెమరీ స్టూడెంట్ని. సో ఏంటంటే సపోజ్ నాకు గురువు ఉన్నాడు కదా, సపోజ్ మీరే ఉన్నారు, మీరు ఒక పెద్ద పొలిటీషియన్, స్పీచ్ గుర్తుపెట్టుకోలేరు కదా, పేపర్ చూస్తూ మాట్లాడలేరు కదా, మెమరీ ఎలా చేయాలో నేర్పిస్తాం పొలిటీషియన్స్కి, స్టూడెంట్స్కి, ఐఏఎస్ ఐఏపీఎస్ చదవాలనుకునే వారికి, వీళ్ళందరికీ. మేమేమో చిన్నగా చెప్పేవాళ్ళం, మా సార్ జయసింహ సార్ అని ఆయన పెద్దగా చెప్పేవారు. ఈవెన్ బ్రహ్మానందం గారికి గిన్నిస్ రికార్డ్ ఇప్పించింది ఆయనే, జయసింహ సార్ అని. సూపర్. సో అలా నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి కూడా జడ్జిగా పనిచేశాను 2 years. ఓకే, గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి? ఎస్, అది కూడా వీడియోస్ ఉంటాయి, ప్లీజ్ వెళ్ళి చూడండి. అంటే చాలా మంది డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు గిన్నిస్ రికార్డ్. అది నిజమే, అంటే టాలెంట్ ఉన్నాక కొనాలి. ఫీజ్ అంటారు దాన్ని. గిన్నిస్ రికార్డ్ రావాలి అంటే 8 లక్షలు కట్టాలి, అది ఫీజ్. గిన్నిస్ రికార్డ్ వాళ్ళు తీసుకునే ఫీజ్, దాన్నే డబ్బులు కట్టి తీసుకున్నారు అంటారు. మీ దగ్గర ఎంత టాలెంట్ అన్నా ఉండనివ్వండి, వాళ్ళ ఫీజు కడితే మీరు అది కూడా మీరు మళ్ళీ 8 కెమెరాలు పెట్టుకొని రికార్డ్ చేయాలి ఆ వీడియో. నా లాంటి వ్యక్తిని పిలిచి నా జీతం నాకు ఇవ్వాలి, ఆ రోజు కెమెరా పర్సన్స్కి ఇవ్వాలి, మెమరీ కార్డ్స్ కొనాలి. ఆ వీడియోని మీరు గిన్నిస్ రికార్డ్కి మేము పంపిస్తే వాళ్ళు మళ్ళీ ప్రపంచం అంతా 1 year తిప్పుతారు దాన్ని. ఎవరైనా ఉన్నారా చెప్పండి ఇలా చేసేవాళ్ళు అని. లేరు అన్నప్పుడు గిన్నిస్ రికార్డ్ ఇస్తారు. సో ఇది గిన్నిస్ రికార్డ్కి యాక్చువల్గా చాలా మందికి తెలియదు. గిన్నిస్ రికార్డ్ వల్ల ఏం లేదు, ఏకైక భూమి మీద ఒకే వ్యక్తి ఉన్నాడు అని, ఇలా చేయగలిగేవాడు అనే ఒక అవార్డు అది మనకి. అండ్ దానివల్ల స్కూల్ పిల్లలకైతే స్కూల్ ఫీజులు తగ్గించేస్తారు, కాలేజ్ పిల్లలకైతే కాలేజ్ ఫీజులు కట్టకూడదు గిన్నిస్ రికార్డ్ ఉంటాయి. ఏ కాలేజ్ అయినా సరే, ఏ కాలేజ్ అయినా, ఫారెన్ ఏదైనా సరే. ఓకే, దాని బెనిఫిట్ అందుకే గిన్నిస్ రికార్డ్ చాలా మంది ట్రై చేస్తారు, ఇవ్వరు. ఓకే, రైట్. మీ బిజినెస్ లాస్ అయిపోయింది. అవును, లవర్ పోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏం లేదు, నేను ఇట్లానే నాకు మంచి స్కిల్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడతాను, అన్ని మేనేజ్మెంట్ బాగా చేస్తాను. బ్లింకిట్లో ఆఫర్ వచ్చింది నాకు 1 lakh జీతము. బ్లింకిట్ అనేది ఇప్పుడు బాగా పాపులర్ ఉంది కదా, అప్పట్లో హైదరాబాద్లో నేనే దాని హెడ్. ఓకే, దాన్ని చూస్తూ ఉన్నప్పుడు, అంటే దీనికి యూట్యూబ్ ముందు అనమాట ఇది జరిగింది, రైట్. చేస్తున్నప్పుడు దాంట్లో కూడా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఏదైనా నాకు ఏమవుతుంది అంటే, నేను కొత్త దాన్ని చూస్ చేసుకోవడం వల్ల మిస్టేక్స్ ఎక్కువ చేసేవాడిని. సో సేమ్ దీంట్లో కూడా మిస్టేక్స్ కొన్ని చేయడం వల్ల, అండ్ కంపెనీ వాజ్ రన్నింగ్ వెరీ గుడ్. సో నేను ఎప్పుడు నిజాయితీగా నాకు రాని పని చేయకూడదు అని చెప్పేసి ఎగ్జాక్ట్ 1 yearకి రిజైన్ ఇచ్చి, ఓకే ఇది నాకు సెట్ అవ్వదు, సో ఇదేందో మాస్ ఉంది, డెలివరీ బాయ్స్ తోటి ఉండాలి, లోపల చిన్న గొడవలు అయితే ఉంటాయి వాళ్ళకి, సో ఇదంతా కాదు అని చెప్పేసి ఐ డ్రాప్డ్ అవుట్. అప్పుడు ఇంట్లో కూర్చొని 6 months ఆలోచిస్తూ ఉండే, ఏదన్నా బిజినెస్ పెడదామా లేకపోతే ఎలా ఏంటి అని. సో అలా ఆలోచిస్తున్నప్పుడే తెలుగు టీ టాక్స్ అనేది నా ముందొచ్చి కూర్చుంది. కూర్చోక ముందు మ్యారేజ్ అయిపోయింది మీకు? మ్యారేజ్ అయింది. యా. మీ వైఫ్ తెలుసు ఎట్లా మీకు బ్రేకప్ అయిపోయింది? ఫుల్ స్టోరీ తెలుసు నాది. ఫుల్ స్టోరీ ఏమనలేదా? ఏమన్నారు అంటే, వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ బంధువులమే. సో వాళ్ళకి నేను పెద్ద స్టార్ లాగా చిన్నప్పటి నుంచే, వీడి క్యారెక్టర్లో ఇది ఒకట్లే అనుకున్నారు. ఎందుకంటే ఫారెన్లో ఉన్నాను, గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలుసు, అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేదాకా వెళ్ళానని తెలుసు.
ఓకే నన్ను మావయ్య అంటది. సో ఓకే మావయ్య నీకు మంచిగా ఉంటాను. నేను ఒకటే చెప్పాను, నేను వెరీ బ్యాడ్ గాయ్, నా కెరియర్ ఎలా ఉంటుందో తెలీదు, నాతో ఉంటే మాత్రం 100% నీ బెస్ట్ లైఫ్ ఇస్తాను అన్నాను. ఫస్ట్ కొన్ని సంవత్సరాలు మాత్రం కష్టాలు ఉంటాయని చెప్పాను. ఇంకా అలానే నమ్మింది. సేమ్ ఈ కష్టాలన్నింటిలో ఉంది అమ్మాయి. అంటే ప్రతిసారి లాస్ అయినప్పుడు, నేను లాస్ అంటే మామూలుగా లాస్ అవ్వను, కోట్లే లాస్ అయ్యేది, అలా లాస్ అయినప్పుడల్లా ఉంది.